రైతులు ఉన్నారు, వాళ్ళతో మనం కనుక్కొని, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కనుక్కొని, ప్రజలను కనుక్కొని ఎవరికి ఓటేస్తారు ఏంది. బాగున్నా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడతారు, టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి మన ఎంపీ ఎలక్షన్లు. ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటారు మీరందరూ? ఇప్పుడు టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నాం. బీఆర్ఎస్కి వేద్దామని. ఎందుకు అని? ఆయన అయితే ఆయన ప్రతి ఒక్క పని చేసిపోయింది. ఆయన వాటర్ వచ్చినాయి, నల్లాలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మాకు ప్రతి ఒక్క దానికి ఆయన చాలా చేసిండు మాకు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏంది మీకు? చేసింది ఏం లేదు. వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పారు, వాళ్ళు నమ్మించారు, ప్రజలను మోసం చేసారు. మనం చేసింది వాళ్ళు ఏం చేసింది లేదు. పిరి అన్నారు, ఇవి ఇస్తాం అవి ఇస్తాం, 2 లక్షలు మాఫీ అన్నారు, పోయి తీసుకోండి 9 తారీఖే మాఫీ చేస్తా అన్నాడు, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఒకటి ఓన్లీ ఏం చేసిండు, బస్సు పిరి అన్నాడు, ఒకటి బస్సు ఒక్కటే పిరి ఉంది. ఆ ఆడోళ్ళు కూడా సికెల్ పట్టుకుని కొట్టుకుంటున్నారు. వాళ్ళు సిగ్గు శరం అనేది ఉండాలి ఎవరికైనా. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా లేదు. ప్రతి ఒక్కటి వాడు చెప్పింది మనం అడగండి, ఆయన చేసి చూపించిండు. వీళ్ళు ఇప్పటిదాకా ఇంకా చేసింది ఏమీ కూడా లేదు, అదొకటే చేసి బస్సు. బాబాయ్ ఇప్పుడు కరెంటు ఫ్రీ అంటారు కదా, ఫ్రీ వచ్చిందా మీకు? పిరి ఇప్పటిదాకా పిరి లేదు. గ్యాస్ పిరి 500 అన్నాడు, అది ఇప్పటిదాకా రాలేదు. మళ్ళీ 900 మామూలుగానే కడుతున్నాం దానికి కూడా. అవును, మళ్ళీ లాభం ఏముందని. అవును, ఇప్పుడు 950 సబ్సిడీ పడుతుంది కదా మీకు, పడుతుందా? అప్పుడు పడ్డది, ఇప్పుడు వల్లే. ఇప్పుడు మొన్న సిలిండర్ తీసుకొస్తే కూడా 900 తీసుకున్నాడు, ఇప్పటికి ₹1 కూడా రాలేదు.